హలో నమస్తే. జనసేన పార్టీ విస్తరణ పైన పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టట్లేదు. జనసేన పార్టీ విస్తరణని జనసేన పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసింది. అలాంటి ఇంప్రెషన్ కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే అటువంటి ఇంప్రెషన్ ఉంది. నిజానికి కూటమి సర్కార్ ఏర్పడ్డ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించారు. కొంతమంది నాయకులు చేరారు కూడా. చేరిన నాయకుల పరిస్థితి చూసిన తర్వాత కొత్తగా చేరాల్సిన వాళ్ళు వెనక్కి తగ్గారు. చేరుతామని అప్రోచ్ అయిన వాళ్ళని కూడా జనసేన పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. జనసేన పార్టీ ఎందుకో పార్టీ విస్తరణకి తమకు తామే అడ్డంకులు పెట్టుకుంది లాంటి ఇంప్రెషన్ ఉంది. బహుశా తెలుగుదేశం పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలనో, తెలుగుదేశం పార్టీకి అభ్యంతరాలు ఉంటాయనో జనసేన వైసీపీ నాయకుల్ని చేర్చుకోలేదు లాంటి చర్చ, అటువంటి విశ్లేషణలు కూడా ఆ సమయంలో చూసాం. సో ఇప్పుడు జనసేన పార్టీ కొత్తగా తాజాగా గోదావరి జిల్లాలపైన ఫోకస్ పెట్టినట్టు కనపడుతోంది. గోదావరి జిల్లాలో జనసేనని ఒక బలమైన రాజకీయ శక్తిగా మార్చడానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు కనపడుతోంది. గోదావరి జిల్లాలు జనసేన పార్టీకి బలమైన ప్రాంతాలుగా ఉన్నాయి. జనసేన పార్టీ గణనీయంగా సీట్లు సాధించిన ప్రాంతాలు, ఓట్లు సాధించిన ప్రాంతాలు కూడా. సో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో తమకు బలం ఎక్కువగా ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం, తమ బలాన్ని మరింత పెంచుకోవడానికి సంబంధించిన ప్రయత్నం జనసేన పార్టీ చేస్తూ వస్తోంది. దానికి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత బహుశా తొలిసారి అనుకుంటా పార్టీకి సంబంధించిన విస్తరణ, పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ పైన దృష్టి పెట్టి మీటింగ్ పెట్టారు. ఆయన 2 రోజుల క్రితం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం ఎలా చేయాలనే దానిపైన దృష్టి పెట్టారు. పార్టీకి సంబంధించిన నాయకులుగా ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అనేది కొన్ని సర్వే రిపోర్ట్స్ తెచ్చుకుని మరి వాళ్ళని ఉంచాలా, అక్కడ మార్చాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానని చెప్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుని కూడా సమీక్ష చేస్తున్నామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ప్రతిరోజు కార్యకర్తలతో నిత్యం అందుబాటులో ఉండాలని చెప్తున్నారు. పార్టీ క్యాడర్ అంతా వాళ్ళే ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకోవాలి. ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేయించడానికి సంబంధించి ప్రయత్నం చేయాలి అంటూ ఒక కార్యాచరణ ఇవ్వబోతున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపైన, నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న నాయకుల పనితీరుపైన ప్రత్యేకంగా రిపోర్ట్స్ తెప్పించుకొని వాళ్ళ పనితీరుని పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాలు టార్గెట్ చేసినట్టు కనపడుతుంది. గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలు టార్గెట్ చేసినట్టు కనపడుతుంది. ఈ జిల్లాలలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్టు కనపడుతోంది. బూత్ లెవెల్ వరకు పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన జనసేన పార్టీ చేస్తున్నట్టు కనపడుతోంది. నిజానికి జనసేన పార్టీకి బలం ఉన్నప్పటికీ గతంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీ పెట్టిన కొత్తలో శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండానే టీడీపీకి మద్దతు ఇచ్చారు. 14, 19కి వచ్చేసరికి ఇండివిజువల్గా పోటీ చేసినప్పటికీ ఎక్కడ ఇండివిజువల్గా గెలవని పరిస్థితి, ఒక సీట్ మాత్రమే గెలిచారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సైడెడ్గా విజయాలు సాధించినప్పటికీ అధికార దుర్వినియోగం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ నామినేషన్లు వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించేటప్పటికీ జనసేన పార్టీ మాత్రం తమకు బలమున్న పాకెట్లో ఫైట్ చేస్తూనే వచ్చింది. జనసేన పార్టీ ఇనిషియేట్ తీసుకొని గోదావరి జిల్లాల్లో గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీని జనసేన పార్టీ కలుపుకునే ఎన్నికలకు వెళ్ళింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలవడం అనేది గోదావరి జిల్లాలో మెరుగైన ఫలితాలను ఇచ్చాయి వాళ్ళకి. అసలు జనసేన పార్టీకి మొట్టమొదటి ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే, గోదావరి జిల్లా నుంచి. ప్రధానంగా గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల్లో జనసేనకు ప్రాతినిధ్యం దొరికింది. ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలక్ట్ అవ్వడం అనేది తొలిసారి చూసాం గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా, ప్రధానంగా గోదావరి జిల్లాలో. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే స్థానిక ఎన్నికలే సరైన అవకాశంగా జనసేన పార్టీ భావిస్తోంది. దానిలో భాగంగా త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించి స్థానికంగా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ఎవరు పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ ఉన్నారు, ఎవరు యాక్టివ్గా లేరు, యాక్టివ్గా లేకుండా కేవలం పదవుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎవరు, వీటన్నిటిపైన దృష్టి పెట్టి గోదావరి జిల్లాల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పర్ఫామ్ చేయాలనే ఆలోచన జనసేన పార్టీ చేస్తోంది. గోదావరి జిల్లాల్లో బాగా పర్ఫామ్ చేయడం ద్వారా అక్కడ గ్రామస్థాయి వరకు తమ కేడర్ని బలోపేతం చేసి వాళ్ళంతా స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేలా చేయడం ద్వారా గోదావరి జిల్లాలపైన ఒక చెరగని ముద్ర వేయాలి. గోదావరి జిల్లాలంటే అవి జనసేన పార్టీకి సంబంధించిన కంచుకోటలుగా మార్చాలి. గోదావరి జిల్లాలంటే అవి పవన్ కళ్యాణ్ అడ్డాగా మార్చాలి. సో గోదావరి జిల్లాల్లో బలం మనకుంది. ఆ బలాన్ని మరింత పెంచుకుని అక్కడ ఇంకెవరికి అవకాశం లేకుండా చేయడం ద్వారా భవిష్యత్తులో రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. పార్టీ మిగతా చోట్ల విస్తరించాలంటే, పార్టీ మిగతా చోట్లకి విస్తరించే అవకాశం రావాలంటే ఇక్కడ బలంగా ఉన్న చోట్ల మరింత బలోపేతం కావడం అవసరమని జనసేన పార్టీ భావిస్తోంది. పార్టీ ఇప్పటివరకు జస్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడడం, పవన్ కళ్యాణ్ వచ్చారు, ఆయన మాట్లాడారు, ఆయన తిరిగారు, అప్పటికప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు. బట్ క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే పార్టీ ఇంకా బలంగా తయారవుతుందని ఆలోచన చేస్తుంది. స్థానిక ఎన్నికల ముంగిట
గోదావరి జిల్లాలు టార్గెట్గా చెప్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ నెట్వర్క్ని విస్తరించడానికి సంబంధించిన ఆలోచన జనసేన పార్టీ చేస్తున్నట్టు కనపడుతోంది. జనం దగ్గరికి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టు కనపడుతోంది. అధికారంలోకి ఉన్నప్పటికీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఇండికేషన్ని పార్టీ అధినేత వైపు నుంచి ఇస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకుల పనితీరుని అంచనా వేసి వాళ్ళని అవసరమైతే మార్చాలని ఆలోచన చేస్తున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల్లో గణనీయంగా పర్ఫామ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. గతంలో నామినేటెడ్ పదవుల్లో మెజారిటీ వాటా వస్తుంది, ఎమ్మెల్యే ఎంపీ సీట్లు తక్కువ తీసుకున్నాం, నామినేటెడ్ పదవులు ఎక్కువ వస్తాయంటూ పార్టీకి సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఆశించిన స్థాయిలో అయితే నామినేటెడ్ పోస్టులు రాలేదు. సో స్థానిక సంస్థల ఎన్నికలను ఒక అడ్వాంటేజ్గా తీసుకుందాం, మీరే ఫైట్ చేయండి, మీరే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నికండి, దానికోసం కంటిన్యూస్గా ప్రజల్లో ఉండండి ఇలాంటి ఒక మెసేజ్ని పార్టీ అధినేత ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి అనూహ్యంగా పార్టీ విస్తరణ, పార్టీకి సంబంధించిన బలోపేతం, పార్టీ కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటూ మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది. జనసేన జనంలోకి వెళ్ళి బలోపేతం కావాలి లాంటి ఆలోచన చేయడం వెనక రాజకీయ వ్యూహం ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది. ఒక పక్క కూటమిలో ఉంటూనే కూటమిలో తాము పార్టీకి సంబంధించిన సెకండ్ పార్టీగా, పార్ట్నర్ పార్టీగా, తోక పార్టీగా ఉండడం కాదు, మనమే ఒక బలమైన పార్టీగా ఉండాల్సిన అవసరం ఉంది అనే ఆలోచన జనసేన పార్టీ చేస్తున్నట్టు కనపడుతోంది.